నందమూరి బాలకృష్ణ ఇలాకా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పార్టీల ఎత్తుగడలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. దాంతో ఇరుపక్షాల తరపున కౌన్సిలర్ల క్యాంపు రాజకీయాలు జరిగాయి. ఏకంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగడంతో ఏపీలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పద్మభూషణ్ బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ బాలయ్య బాబు గారికి ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సందీప్, మొత్తం 38 వార్డులున్న హిందూపూర్ మున్సిపాలిటీని చేజిక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తన వర్గాన్ని పెంచుకునేందుకు కూడా ప్రస్తుతం శాశ్వతలా శ్రమిస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ నాయకులు కూడా వారి వర్గం కౌన్సిలర్లు చేజారిపోకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్లలో 30 మంది సభ్యులున్న వైసీపీ చైర్మన్ సీటు కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో 12 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరో కౌన్సిలర్ కూడా ఇటీవల టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ బలం 20కి పెరిగింది. వైసీపీ 18 మంది సభ్యులతో మెజార్టీకి ఒక అడుగు దూరంలో మాత్రమే ప్రస్తుతం నిలిచిపోయింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ మినిట్ వరకు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎవరు ఏ పార్టీకి జై కొడతారో అనే టెన్షన్ ప్రస్తుతం అయితే అందరిలోనూ, రాజకీయ వర్గాలతో పాటు అందరిలోనూ ఉత్కంఠ నెలకొనింది. ముఖ్యంగా ఈ ఎన్నికలను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహిళా మంత్రి సవితమ్మకు మున్సిపాలిటీని గెలిపించుకునేందుకు బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ అప్పగించింది. దీంతో తన ఆధీనంలోకి 21 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను ఉంచిన మంత్రి ఈ రోజు మున్సిపల్ కార్యాలయానికి నేరుగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్న అంతా కూడా ఈ కౌన్సిలర్లకు క్యాంపు రాజకీయాలను నడిపారు. ప్రస్తుతం అయితే ఈ పరిణామాలు మరింత టెన్షన్ కలిగిస్తున్నాయి ఇటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు హిందూపురం ప్రాంత ప్రజల్లోనూ. మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన 5 కౌన్సిలర్లను తిరిగి వైసీపీలో చేరేలా కూడా వైసీపీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవేళ గిన ఇదే జరిగితే, 5 మందిని వైసీపీ తిరిగి తెచ్చుకునే ప్రయత్నమే జరిగితే గిన ఎన్నికల ఫలితాలు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఈ ఉన్న అవకాశాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దని కూడా వైసీపీ నిర్ణయించుకుంది. ఎందుకంటే ఈ వైపుగా కూడా బలంగా ప్రయత్నాలు కూడా చేస్తోంది. హిందూపురంలో తమ పార్టీ విజయం సాధించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రస్తుతం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే బాలయ్య ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా తమ పైన పఠనీయంగా కూడా వైసీపీ నాయకులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను చేతులెత్తే పద్ధతిలో ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. తెలుగుదేశం పార్టీ తరఫున డిఈ రమేష్, వైసీపీ తరఫున బలరాం రెడ్డి పోటీ పడుతున్నారు చైర్మన్ స్థానాల కోసం. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా ఇప్పటికే హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి పూర్తిగా మద్దతునిచ్చారు. హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటామని కూడా బాలకృష్ణ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇప్పుడు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక దృష్ట్యా భారీగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను నిన్ననే ప్రిసైడింగ్ అధికారి పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్ తో కలిసి డిఆర్ఓ విజయసారథి ఈ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లను కూడా పరిశీలించారు. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు, సభకు హాజరవుతున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు, ఈ అన్ని అంశాలను కూడా కౌన్సిల్ హాల్లో నిన్నటికే పరిశీలన చేశారు. అదేవిధంగా పోలీసు అధికారులతో కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే ఇటు చాలా టైట్ పొజిషన్ లో ఉంది. ఇటు ఈ 18 మంది 20 మంది వైసీపీ, టీడీపీ కౌన్సిలర్లు ఎటువైపు వెళ్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠగా రేపుతోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీగా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రొసీడింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులకు కౌన్సిల్ హాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రస్తుతం అయితే కౌన్సిల్ హాల్లో ఈ రోజు 10 గంటలకు జరగబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సందీప్.